తమ జీవనోపాధి అయిన టిఫిన్ బండి ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి ధన్యవాదాలు తెలిపిన రాధిక తమ కుమారుడు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ని కలిసి తమ జీవనాధారమైన తోపుడు బండి తొలగించకుండా చూడాలని కలిసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జీజీహెచ్ వద్ద ఉన్న టిఫిన్ బండిని తొలగించిన నేపథ్యంలో ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడుతున్న విషయాన్ని గమనించిన తమ కుమారుడు జిల్లా కలెక్టర్కి ఆ విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. తమ కుమారుడు వినతి పత్రం అందించిన వెంటనే టిఫిన్ బండి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన అధికారులకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రాధిక. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ రన్నింగ్ చేసుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను అక్కడ బతుకుతున్నాను సార్. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇదివరకు ఎప్పటి నుంచో ఉంటున్నారంట. కానీ నేను 4 సంవత్సరాల నుంచి బతుకుతున్నా సార్. కానీ నన్ను తీపిచ్చేశారు. ఏం చేయాలో తెలియక దాదాపుగా నేను కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కలిసి నా బాబు పోయి, నాకు తెలియకోకుండా మా బాబు పోయి కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చి ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అనేసి కలెక్టర్ గారికి చెప్పారంట. చెప్పగానే కలెక్టర్ గారు స్పందించి, కమిషనర్ గారు కూడా స్పందించి మాకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి పెట్టించారు సార్. పెట్టించి ఇట్లా మమ్మల్ని ఆదుకున్నారు సార్. మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు సార్. మమ్మల్ని కాపాడినందుకు. మాకు జీవనోపాధి అదే సార్. మమ్మల్ని తీసేయొద్దని వేడుకుంటున్నాం సార్. మా బాబుకి ఒంట్లో బాగోదు సార్. అబ్బాయికి దాదాపుగా తమిళనాడులో ఆపరేషన్ చేపియాలని అందరినీ ప్రభుత్వ అధికారులను కూడా మేము అడిగాను సార్. అడిగితే మా బాబుకి ట్రీట్మెంట్ అన్ని ఇచ్చి తమిళనాడులో చేపిద్దామని అన్నారు సార్. అంటే ఇప్పుడు బాబుకి 16 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాబుకి ఆపరేషన్ చేపియాలి, లేకపోతే ఇప్పుడు చేస్తే చనిపోతాడు అని చెప్పారు సార్. చెబితే నేను జీవనోపాధి నాకు ఇవ్వండి సార్ అంటే నాకు అప్పుడు కలెక్టర్ గారు, కమిషనర్ గారు నాకు అందించారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మాకు ఈ టిఫిన్ బండి మాకు అందించారు సార్. వాళ్ళకు వందనాలు సార్. మా బాబుకి ఇప్పుడు అది మమ్మల్ని మాకు బండి తీసేస్తే మా బతుకు తెరువు ఏది లేదు సార్. మా భర్త చూస్తే పట్టించుకోడు. మాకు అదే సార్ మాకు ఆదరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.